లైవ్లోకి వచ్చేసి ఈ సినిమా రిలీజ్ చేసుకుని ఇబ్బంది లేని చెప్పారు. మూడోసారి ఆ రెండోసారి నోటీస్ పంపించినప్పుడు మూడోసారి నేను మాట్లాడినప్పుడు సరే ఇట్లా నోటీస్ పంపించారు ఎందుకని అడిగితే నేను చెప్పారు కదంటే దానికైనా అదేం కాదని చెప్పేసి వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు పెట్టుకోవద్దని చెప్పి ఒకసారి మన దగ్గర కాల్ రికార్డింగ్ ఆడియో వచ్చింది, ఒక్కసారి ఆడియో ఒక్కసారి వినే ప్రయత్నం పీసీఆర్ ప్లే చేయండి. రెడ్డి వంగ సందీప్ రెడ్డి వంగ గారు బ్రదర్స్ వెళ్ళి అంటే మీకు అర్జున్ రెడ్డి చేసింది వెళ్ళి అనమాట అండి, వీళ్ళ ఓన్ ప్రొడక్షన్ బ్రాండ్. అదే సార్ భద్రకాళి అఫిలియేటెడ్ విత్ టీ సిరీస్ అనమాట. వాళ్ళు అడిగింది వాస్తవం, నేను ఇచ్చింది వాస్తవం. వాళ్ళు ఏంటి ఇచ్చే ముందు ఒక్కసారి ఏం లేదు సార్ అంటే తెలియదు, ఒక నిమిషం అండి. కోర్టు నోటీస్ చేసి ఇస్తారన్న సంగతి నాకు తెలియదు, ప్రణయ్ కూడా తెలియదు. వీళ్ళమ్మ పిచ్చోళ్ళు అందరు కోర్టు నోటీస్ ఇచ్చారని మేమే అనుకున్నాం. మా వాళ్ళని కట్ చేసిన తర్వాత మీరు రిప్లై ఇచ్చిన సంగతి చెప్పారు. తర్వాత మళ్ళీ మీరు కౌంటర్ ఇచ్చేసరికి వీళ్ళు కౌంటర్ ఇచ్చారు. సార్ ఏం సార్ ఇది అంటే వాళ్ళు బాధపడతా మెసేజ్ పెట్టాడైనా వదిలేమని చెప్పండి అని నేను లెటర్ గా ప్రామిస్ కన్నా అండి. ఎందుకు సార్ వద్దునే మనం ఎందుకు వాళ్ళు వద్దు వదిలేసి వాళ్ళ పని వాళ్ళ మానాలు పోతా అంటే వాళ్ళకి ఎందుకు సార్ మళ్ళీ పోయిపోయి మళ్ళీ రిప్లై ఇస్తున్నారు మనోళ్ళు, మళ్ళీ కౌంటర్లు ఇచ్చి మళ్ళీ ఎందుకు ఇస్తున్నారంటే అప్పుడు సార్ నేను ఫోన్ చేస్తాను కానీ ఫోన్ చేశాడు వాస్తవంగా. చేసి లిటరల్ గా 10 నిమిషాలు మాట్లాడాడు. షో గారు అని ఉంటాడండి భూషణ్ గారి దగ్గర. మాట్లాడితే ఆయన విని సరే అండి నేను వదిలేస్తాను, ఇంక నేను ఏదో ఇచ్చాం మన సైడ్ నుంచి ఇంకా వాళ్ళని అక్కడ వదిలేయమని ఉండేదాన్ని, నేను కూడా వదిలేస్తాను అని చెప్పి పెట్టేశాడు అతను. అదే మీకు చెప్పమంటే నేను ఇమీడియట్ గా ఫోన్ చేశాను దానికోసం. మా దగ్గర ఉండే ప్రణయ్ రెడ్డి వంగ సందీప్ రెడ్డి వంగ గారు బ్రదర్స్ భద్రకాళి వెళ్ళి అంటే మీకు అర్జున్ రెడ్డి చేసింది వెళ్ళి అనమాట అండి, వీళ్ళ ఓన్ ప్రొడక్షన్ బ్రాండ్. భద్రకాళి అఫిలియేటెడ్ విత్ టీ సిరీస్ అనమాట. వాళ్ళు అడిగింది వాస్తవం, నేను ఇచ్చింది వాస్తవం. వాళ్ళు ఏంటి ఇచ్చే ముందు ఒక్కసారి ఏం లేదు సార్ అంటే తెలియదు, ఒక నిమిషం అండి. కోర్టు నోటీస్ చేసి ఇస్తారన్న సంగతి నాకు తెలియదు, ప్రణయ్ కూడా తెలియదు. వీళ్ళమ్మ పిచ్చోళ్ళు అందరు కోర్టు నోటీస్ ఇచ్చారని మేమే అనుకున్నాం. మా వాళ్ళని కట్ చేసిన తర్వాత మీరు రిప్లై ఇచ్చిన సంగతి చెప్పారు. తర్వాత మళ్ళీ మీరు కౌంటర్ ఇచ్చేసరికి వీళ్ళు కౌంటర్ ఇచ్చారు. సార్ ఏం సార్ ఇది అంటే వాళ్ళు బాధపడతా మెసేజ్ పెట్టాడైనా వదిలేమని చెప్పండి అని నేను లెటర్ గా ప్రామిస్ కన్నా అండి. ఎందుకు సార్ వద్దునే మనం ఎందుకు వాళ్ళు వద్దు వదిలేసి వాళ్ళ పని వాళ్ళ మానాలు పోతా అంటే వాళ్ళకి ఎందుకు సార్ మళ్ళీ పోయిపోయి మళ్ళీ రిప్లై ఇస్తున్నారు మనోళ్ళు, మళ్ళీ కౌంటర్లు ఇచ్చి మళ్ళీ ఎందుకు ఇస్తున్నారంటే అప్పుడు సార్ నేను ఫోన్ చేస్తాను కానీ ఫోన్ చేశాడు వాస్తవంగా. చేసి లిటరల్ గా 10 నిమిషాలు మాట్లాడాడు. షో గారు అని ఉంటాడండి భూషణ్ గారి దగ్గర. మాట్లాడితే ఆయన విని సరే అండి నేను వదిలేస్తాను, ఇంక నేను ఏదో ఇచ్చాం మన సైడ్ నుంచి ఇంకా వాళ్ళని అక్కడ వదిలేయమని ఉండేదాన్ని, నేను కూడా వదిలేస్తాను అని చెప్పి పెట్టేశాడు అతను. అదే మీకు చెప్పమంటే నేను ఇమీడియట్ గా ఫోన్ చేశాను దానికోసం. మా దగ్గర ఉండే ప్రణయ్ రెడ్డి వంగ సందీప్ రెడ్డి వంగ గారు బ్రదర్స్ భద్రకాళి వెళ్ళి అంటే మీకు అర్జున్ రెడ్డి చేసింది వెళ్ళి అనమాట అండి, వీళ్ళ ఓన్ ప్రొడక్షన్ బ్రాండ్. భద్రకాళి అఫిలియేటెడ్ విత్ టీ సిరీస్ అనమాట. వాళ్ళు అడిగింది వాస్తవం, నేను ఇచ్చింది వాస్తవం. వాళ్ళు ఏంటి ఇచ్చే ముందు ఒక్కసారి నరసమ్మ గారు కాల్లో మరి ఎన్ఓసి ఇస్తాము, మీరు సినిమాకి సంబంధించి మీరు ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు పాజిటివ్గానే కొద్దిగా చెప్పినట్టున్నది కదా ఈ ఫోన్ కాల్లో మాట్లాడినప్పుడు. ఇప్పుడు అక్కడే నాకు తెలియదు. ఇది యాక్చువల్గా నేను సెకండ్ టైం మాట్లాడినాడు. ఫస్ట్ అడ్రస్ అడిగినప్పుడు కాకుండా సెకండ్ నోటీస్ పంపించిన తర్వాత ఎందుకు ఇలా పంపించారు అన్నప్పుడు నేను రికార్డ్ చేసిన వస్తుంది. నిన్న మాట్లాడిందే నాకు పంపించిన దాంట్లో క్లారిటీ ఉంది. నేను క్లారిటీ చెప్పాను, మీరు 2 సార్లు నమ్మరండి, ఇంకా నాకు నోటీస్ వచ్చేంత వరకు నేను చేస్తాను, మళ్ళీ ప్రెస్ మీట్ పెడితే నేను మాట్లాడతాను. ఎందుకంటే మేము నా ఇంటికి నోటీస్ వెళ్తే మళ్ళీ లాయర్ దగ్గర కదండి, మా ఇంటికి వెళ్ళాలి, మా ఊరికి వెళ్ళాలి, సేమ్ అడ్రస్కి వెళ్తే నేను ఆగుతాను. నాకు నోటీస్ వచ్చింది ఆరని చెప్పి చెప్పాను. ఎందుకు మీకు ఇది అంత ఇంపార్టెంట్ అయింది ఎన్ఓసి కానీ నోటీస్ కానీ? సార్ ఇప్పుడు ఎన్ఓసి వాళ్ళు కానీ రిటర్న్ ఇవ్వలేదంటే సినిమా రిలీజ్ కష్టం అవుతుంది సార్, ఏ క్షణంలో ఆపచ్చు. లాస్ట్ మూమెంట్లో కూడా ఒకసారి వచ్చి ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు ఇంకా పోస్టర్లో ప్రింట్ వేయించాను సార్, రేపు గోడ మీద తగ్గించేసి ప్రమోషన్ చేసుకొని రిలీజ్ అని చెప్పేసి తీరగలుగుతాం సార్. అక్కడికి వెళ్ళేసరికి ఇదే జరిగింది అనుకోండి సార్, సినిమా ఇప్పుడు వాళ్ళు ఆపేస్తారు, క్యూబో లేదు, అప్పుడు ఇంకా నష్టపోతాం కదా సార్. నష్టపోతాం. 1కి 2, 3 సార్లు అడిగాను సార్ ఆయన. ఇప్పుడు గత 5 రోజుల నుంచి ఇంత జరుగుతున్నా ఇప్పటికీ వాళ్ళు స్పందించుకుంటే నేను ఫోన్ చేసుకుంటే నాకు చెప్పారు ఎందుకు వెళ్తున్నావు అంటున్నాడు. నేను మీడియాకి వెళ్తే మీరు బయటకు వచ్చారు సార్ నేను అంటున్నాను. మీడియా ముందుకు వెళ్ళొద్దు, ప్రశ్నలు పెట్టండి, నేను పెడతానే ఉంటాను సార్ అని చెప్తాను. మీరు సపోర్ట్ చేయట్లేదు, మీడియా ఎవరు మనకి వీళ్ళు ఎవరు మాట్లాడలేదు, సేమ్ టైం కెమెరాలు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, పెద్ద మనుషులు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. నేను ఎవరి దగ్గర వెళ్ళాను సార్, సైడ్లో కూర్చో లాయర్ కూడా రాలేదు. లాయర్ కూడా సపోర్ట్ చేయనప్పుడు నేను ఎవరి దగ్గర వెళ్ళాలి. మీరు ఇండస్ట్రీలో ఎవరైనా పెద్దల దగ్గరికి వెళ్ళారా సార్? ఇక్కడ ఈ శాంబర్ దగ్గరికి వెళ్ళాను సార్, మనం ఎవరైతే రామదాస్ గారిని అడిగాము ఆయన అంటున్నాడు. తర్వాత ఆ పక్కన మోహన్ గౌడ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళాను. నటికుమార్ గారి దగ్గరికి వెళ్ళాము. నటికుమార్ దగ్గరికి వెళ్ళిస్తే ఆయన 16 రోజులు ఆపేసి తర్వాత రోజు నేను ఎందుకు చేయాలని అడుగుతున్నాడు సార్. ఇంకోటి ఫస్ట్ నాకు మొత్తం వివరంగా చెప్పలేదమ్మా అంటున్నాడు. ఈ పేపర్ మొత్తం తీసుకెళ్ళి ఇచ్చాను ఆయనకి. ఇదే సందీప్ గారు వీళ్ళు ఎవరైతే ఉన్నారు ప్రసాద్ గారిని నమ్మించి మాట్లాడిచ్చాను. ఆయన మా ఎదురుగా మళ్ళీ ఆర్జీవి సార్ ఉన్నారు కదా పెద్దన,
ఆయన ఫోన్ చేసి ఆయనతో వాళ్ళకి మాట్లాడించారు, ఎవరిగా చెప్పాడు. 16 రోజులు ఆపిన తర్వాత ఇట్లా ఒక ఛానల్లోకి వచ్చి ఇలా మాట్లాడించిన తర్వాత నా దగ్గర ఇది ఇలాగే సార్, నా ఛానల్ అంటే నా కాడికి వస్తే నా దగ్గర ఉండాలి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎట్లాగని చెప్పేసి ఆయన వెళ్ళిపోయి మా సినిమాకి ఇంకా సపోర్ట్ చేయను అన్నాడు. కాదు, మీరు నట్టి కుమార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నట్టి కుమార్ రామ్ గోపాల్ వర్మతోని మాట్లాడిచ్చారు, సందీప్ రెడ్డి వాళ్ళ ఆఫీస్ మాట్లాడించారు, ప్రభాస్తోనా సందీప్ వంక సార్ వాళ్ళ ఆఫీస్కి వాళ్ళ సందీప్ రెడ్డి వంగతోనే మాట్లాడిపించారు. వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళ కాడి ఎటువంటి రెస్పాన్స్ రాలేదని చెప్పారు సార్. వాళ్ళ నుంచి రెస్పాన్స్ రాలేదు, నట్టి కుమార్ మీకు చెప్పారు ఆయన అసలు ఎలాంటి స్పందన లేదు వాళ్ళ దగ్గర నుంచి, రెస్పాండ్ అవ్వాలని చెప్పారు సార్. ఓకే, ఈ ఘటన జరిగిన తర్వాత మీకు మేనేజర్ నుంచి ఫోన్లు వచ్చాయా? ఫస్ట్ వచ్చింది సార్, ఫస్ట్ వచ్చింది మేనేజర్ నుంచి ఫోన్. నాకు ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం మేనేజర్ సార్, శివప్రసాద్ గారి నుంచే ఫస్ట్ ఫోన్ వచ్చింది. నేను సినిమా రిలీజ్ చేసుకుని నా పని నేను చేసుకుని ఉంటే ఆయన నుంచే ఫస్ట్ ఫోన్ వచ్చింది. ఫస్ట్ ఫోన్ ఆయన నుంచి వచ్చి నా దగ్గర నుంచి అడ్రస్ తీసుకున్నాడు. నేను అడ్రస్ ఇవ్వడం రీజన్ అంటే నేను తప్పు చేయలేదు, నేను ఎప్పటి నుంచి సినిమా చేసుకుంటున్నాను, మా ఊర్లో ఎవరినడే చెప్తారు, ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటారని ఇచ్చాను. అడ్రస్ ఇచ్చిన తర్వాత ఆ అడ్రస్ తర్వాత ఇతను నోటీస్ పంపించాడు. ఈ నోటీస్ వచ్చిన తర్వాత అప్పుడు నేను నటికుమార్ కలవాల్సి వచ్చింది. నోటీస్ వచ్చిన తర్వాత ఆయన పంపించి ఎంతో మాట్లాడి సరే నోటీస్ పంపించారండి సార్ మా సినిమాకి, మాది వేరు మీది వేరు కదంటే అదేం లేదు ఖచ్చితంగా వాళ్ళని చెప్పేసి మాట్లాడాను ఎవరు ప్రసాద్ గారు. ఈ గ్యాప్లో ఎవరైనా చెప్పారంటే నోటీస్కి సమాధానం చెప్పాలి, ఫోన్ కాల్స్ కాదు ఇలా కాదని చెప్పేసి అన్నారు. నోటీస్ వస్తే నీకు ఏదైనా అవుతుందని చెప్పేసి అప్పుడు మళ్ళీ వేరే లాయర్ని మాట్లాడేసుకొని ఆ లాయర్తో నోటీస్ పంపించాం. నోటీస్ పంపించిన సరే ఒక 14 రోజులు అవుతుంది, ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళు. ఈ కేవలం మేము నటికుమార్ దగ్గర వెళ్ళామన్నమాట. మా కడేలు రాంబాబు అని చెప్పేసి పిఆర్ఓ ఈయన చెప్పాడు పెద్దనోడు కలవాలంటే ఆ దగ్గరికి వెళ్ళి మాట్లాడాం. సరే ఇట్లాగా మాకు ఇలా జరిగిందని చెప్పేసి అందరం వెళ్ళి మాట్లాడితే పెద్ద సినిమా ఉందమ్మా రిలీజ్ అయ్యేదాకా ఆగన్నాడు. సరే ఓకే సార్ చెప్పి వినాలి కాబట్టి విన్నాం అనమాట. 16 రోజులు అయిపోయింది. ఇక్కడ ఈయన నటికుమార్ గారు వచ్చిన తర్వాత మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. ఫోన్ చేస్తాను సార్ ఇప్పుడు మధ్యాహ్నం సాయంత్రం చెప్తున్నాడు. ఈ గ్యాప్లో చెప్పాడు సార్ ఆయన దాన్ని నడుస్తుంటుంది, మనం ఒకసారి దీన్ని బయటకు వెళ్ళాల్సి వస్తుంది, ఒకసారి ఆయనతో మాట్లాడదాం, మనకు నుంచి కాల్ వచ్చినా చాలని ఉద్దేశం ఆ రోజు లైవ్లోకి వచ్చి శివకుమార్ ప్రసాద్ గారికి ఫోన్ చేస్తే ఆయన ఏమన్నారు, సరే నువ్వు రిలీజ్ చేసుకోవచ్చు అమ్మా సినిమాని, ఏం కాదని చెప్పేసి చెప్పాడు. ఈరోజు ఇలా చెప్పాడు, ఇదే టైం ఇట్లా చెప్పాడు. మూడో రోజు పొద్దున్న మళ్ళీ 2 నోటీస్ వచ్చింది. ఓకే, నా దగ్గర అడ్రస్ తీసుకొని నాకు మళ్ళీ నాకు కన్ఫర్మ్ చేయకుండా నోటీస్ పంపించాడు. 2 నేను చెప్పాడు, మళ్ళీ 2 నోటీస్ వచ్చింది. ఈయన మాట ఎక్కడ జరుగుతుంది, ఈ మాట ఎక్కడ ఫస్ట్ ఇప్పటికి ఈయన మాట్లాడుతున్నారు సార్. రవీంద్ర గారు ఫస్ట్ నోటీస్లో మీకు ఏమైనా వచ్చింది, సెకండ్ నోటీస్లో ఏమైనా వచ్చింది, రెండు సేమా లేకపోతే ఏమైనా? లేదు సార్, ఫస్ట్ నోటీస్లో స్పిరిట్ ఈ సినిమాని రిలీజ్ చేయడానికి లేదు, ఇది రిలీజ్ చేయడం వల్ల మాకు నష్టం జరుగుతుంది, మాది పెద్దగా అంటే మా ఇది ఉంది, రిలీజ్ చేస్తే మీది ఖచ్చితంగా క్రైమ్కి వెళ్తాం, ఎక్కడైనా పోస్టర్లు సంథింగ్ ఏమన్నా సరే వాటిని తీసేయండి, ఇటు నుంచి ప్రమోషన్ చేయొద్దని చెప్పి వచ్చింది ఫస్ట్ దాంట్లో. ఓకే, దీనికి నా దగ్గర ఉన్న ఏమైతే ఛాంబర్ సర్టిఫికేట్లు సెన్సార్ సర్టిఫికేట్లు ఉన్నాయో ఇవన్నీ పెడుతూ రిటర్న్ ఇచ్చాను. సార్ మాది ఆల్రెడీ సెన్సార్ అయిపోయింది సార్, మాది 24కే సెన్సార్ వచ్చింది, అప్పుడు ఇంకా మీ షూట్ కూడా అవ్వలేదు, ఒకసారి చూడండి, మాది స్పిరిట్ ఈజ్ నాట్ వన్, మీ స్పిరిట్ మాది ఆపమైన రైట్స్ మీకు లేవని చెప్పేసి మేము పంపించాం. కావాలి మీరు ఆపాలి, మీరు ఖచ్చితంగా మీరు ఆపాల్సి వస్తుందని చెప్పేసి పంపించాం అనమాట. ఇది పంపించే 2వ నోటీసులు ఏమొచ్చిందంటే ఇవన్నీ సేమ్ ఉంటూ 2వ నోటీసులో ఖచ్చితంగా ఈ టైటిల్ మీది కాదని చెప్పేసి నాకు లీగల్గా నోటీస్ ఇవ్వమని వచ్చింది సార్. ఓకే, టైటిల్ స్పిరిట్ ఈజ్ నాట్ మీది కాదని నాకు లీగల్ నోటీస్ ఇవ్వకపోతే మేము క్రైమ్ కేసు తీసుకుంటాం అని చెప్పి వచ్చింది. ఇది 2వ నోటీసులు ఇలా ఎందుకు వస్తుందని అడిగాను అనమాట. ఇది పంపించాను ఆయనకి, ఎవరికి మన ప్రసాద్ గారికి. ఇక్కడ నాకు కొంచెం ఏమంటారు బెదిరించి మాట్లాడారు సార్, అప్పుడే నేను అది రికార్డ్ చేశాను సార్. ఓకే, అప్పుడు రికార్డ్ చేశాను అనమాట. ఇంకా మొత్తం పూర్తి వీడియో పెట్టలేదు మనకు ఆడియో. వీళ్ళు పెద్ద కంపెనీ పెద్దోళ్ళు, వీళ్ళకి మీరు ఇవ్వద్దు, వాళ్ళకి ఇచ్చారంటే ఇబ్బంది పడతారు, దాంట్లో పెరగచ్చు. వాళ్ళ పెద్ద కంపెనీ అయితే నాకేంటి సార్, నేనైతే కదిలించలేదు కదా, ఫస్ట్ మీరు కదా ప్రాబ్లం క్రియేట్ చేసింది, నేను మీ దగ్గరకు వచ్చే సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అని అడిగానా, లేకపోతే నా సినిమా పేరు మీరు పెట్టుకొని అడిగాను, లేదు కదా నా సెన్సార్ వచ్చి నా పని నేను చేసుకుంటున్నా, మీరు కదా సినిమా ఆపమని చెప్పింది, మీరు కదా ప్రాబ్లం క్రియేట్ చేసింది అని అడిగాను అనమాట. రైట్, రవీందర్ గారు ఒక్క నిమిషం అలానే ఉండండి. ఒకసారి మొదటగా వీళ్ళకి వచ్చిన నోటీసెస్ నా దగ్గర ఉన్నాయి, ఒకసారి ఆ నోటీసెస్ని కూడా దాంట్లో ఏం రాస్తుందో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో 6th పారాగ్రాఫ్లో మెన్షన్ చేస్తుంది, దీంట్లో చాలా క్లియర్గా ఏం మెన్షన్ చేస్తుంది అంటే అవర్ క్లయింట్ ఈజ్ ఆల్సో రిజిస్టర్డ్. అవర్ క్లయింట్ అంటే ఎవరంటే ఇక్కడ టీ సిరీస్కి సంబంధించిన గుల్షన్ కుమార్ ఆయన స్పిరిట్ అనే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎప్పుడు అనంటే ఏప్రిల్ 4, 2024లో రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటూ ఆయన చెప్పుకొస్తున్నాడు. అలాగే అప్లికేషన్ ట్రేడ్ మార్క్స్ తీసుకున్నాము 17th జూన్ 2024లో అంటూ మొత్తానికైతే చెప్పుకొచ్చారు. దాని తర్వాత 7th పారాగ్రాఫ్లో 8th పారాగ్రాఫ్లో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది, అవర్ క్లయింట్ హ్యాస్ టు ఇట్స్ అటర్ షాక్ అండ్ డిస్మే లెర్న్డ్ దట్ Telugu cinematograph film titled